హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తూ రెగాలిక్స్ కంపెనీ నుంచి సూపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. గైస్ వన్స్ మీరు యొక్క నోటిఫికేషన్కి సెలెక్ట్ అయ్యారంటే మీకు స్టార్టింగ్ శాలరీ 30,000 పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు కాబట్టి సో మిస్ చేసుకోకుండా ఫ్రెషర్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోండి. సో మనకు సెలెక్షన్ మొత్తం కూడా ఆన్లైన్లోనే కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. సో మీరు హ్యాపీగా ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు కాబట్టి సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లికేషన్స్ పెట్టడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. సో మరి ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంకా లైక్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే గైస్ ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు రెగాలిక్స్ మార్కెట్ స్టార్ కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఇక కంపెనీ వచ్చేసి వెరీ రీసెంట్గా మనకి ఒక నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. గైస్ ఇక కంపెనీ వచ్చేసి ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ పోస్టులు అయితే రిక్రూట్ చేసుకుంటారు అనమాట. సో ఇక్కడ చూడండి మనకు రిమోట్ అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. రిమోట్ అంటే మీరు ఎక్కడి నుంచైనా వర్క్ అయితే చేసుకోవచ్చు. సో మనకైతే ఇక కంపెనీ వాళ్ళు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో మీరు హ్యాపీగా ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు. గైస్ ఇక ఆఫీస్ లొకేషన్ వచ్చేసి మనకు హైదరాబాద్లో కూడా ఉందన్నమాట. బట్ మనకైతే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో మీరు హ్యాపీగా ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు. అలాగే ఇక నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి మనకు నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి ఫ్రెషర్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఇక ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ పోస్ట్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి శాలరీ కనుక చూసుకున్నట్లయితే సో ఇక్కడ చూడండి మనకు 3 to 4.5 lakh పర్ యానం శాలరీ చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అంటే మీకు స్టార్టింగ్ శాలరీ 25,000 to 30,000 పర్ మంత్ శాలరీ వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటారు. దట్ మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో మిస్ చేసుకోకుండా ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకుంటే బేసిక్గా చూడండి గ్రాడ్యుయేట్, ఫ్రెషర్స్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్ విత్ మినిమం 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ కెన్ అప్లై అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ ఎవరైతే గ్రాడ్యుయేట్ అంటే ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్స్తో అప్లై చేసుకుంటారో సో వాళ్ళు వచ్చేసి ఫ్రెషర్ క్యాండిడేట్స్ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఎవరైతే అండర్ గ్రాడ్యుయేట్ అంటే ఇంటర్, డిప్లొమా క్వాలిఫికేషన్స్తో అప్లై చేసుకుంటారో సో వాళ్ళకైతే మినిమం 1 year వరకు ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళైతే ఎలిజిబుల్ అనమాట. అంటే ఇక నోటిఫికేషన్కి ఇంటర్, డిప్లొమా, ఎనీ డిగ్రీ, ఎనీ పీజీ క్వాలిఫికేషన్స్ ఉన్నవాళ్ళైతే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. ఎవరైతే ఎనీ డిగ్రీ, ఎనీ పీజీ క్వాలిఫికేషన్స్తో అప్లై చేసుకుంటారో వాళ్ళు ఫ్రెషర్ క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఇంటర్, డిప్లొమా క్వాలిఫికేషన్స్తో అప్లై చేసుకునే వాళ్ళకి మాత్రమే కంపల్సరీగా 1 year వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఈ యొక్క క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు డిగ్రీలో అండ్ అలాగే పీజీలో ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ కూడా మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. ఇన్ కేస్ మీకు డిగ్రీలో ఇక ఫ్యాషన్ డిజైన్కి సంబంధించి కావచ్చు, అలాగే బిజినెస్ ఆపరేషన్కి సంబంధించి లేదా బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించి లేదా బిజినెస్ కమ్యూనికేషన్కి సంబంధించి, కంప్యూటర్ సైన్స్కి సంబంధించి లేదా అదర్ ఎనీ రిలేటెడ్ ఫీల్డ్కి సంబంధించి మీకు క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్టయితే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. బట్ మ్యాండేటరీ అయితే కాదు కాబట్టి ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ కనుక ఉన్నట్టయితే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. చేసి వన్స్ బ్రేక్ పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీరు చేసినటువంటి వర్క్ ఏంటి అని చెప్పేసి మనకి ఇక్కడ రెస్పాన్సిబిలిటీస్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏంటంటే ఇక రెగాలిక్స్ కంపెనీ ఏంటంటే సో మనకు టాప్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో టెక్నాలజీ బేస్డ్ కంపెనీస్, సో ఇక కంపెనీస్కి వచ్చేసి కంపెనీస్ తరపు నుంచి కస్టమర్ సర్వీసెస్ని అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. అంటే ఇక కంపెనీ వచ్చేసి కస్టమర్ సక్సెస్ బేస్డ్ కంపెనీ అనమాట. 100% జెన్యున్ ప్లాట్ఫామ్ కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. సో ఇక ప్లాట్ఫామ్లో మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏంటంటే సో ఇక కంపెనీ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్కి సంబంధించి మనకు ఇంటర్నేషనల్ క్లయింట్స్ అయితే ఓవర్ ది ఫోన్ కాల్స్ అలాగే మెయిల్స్ ద్వారా అయితే మిమ్మల్ని కాంటాక్ట్ అయితే అవ్వడం జరుగుతుంది అనమాట. సో వాళ్ళు ఏదైతే క్వెరీస్ చెప్తున్నారో సో ఇక క్వెరీస్ని అయితే మీరు ఓవర్ ది మెయిల్స్ అండ్ అలాగే టెలిఫోన్స్ అంటే కాల్స్ ద్వారా అయితే మీరు కస్టమర్స్ యొక్క క్వెరీస్ని అయితే రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి కస్టమర్ సాటిస్ఫాక్షన్ అయ్యే విధంగా మీరు కస్టమర్ సర్వీసెస్ని అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో కస్టమర్స్ ఏదైతే క్వెరీస్ చెప్తున్నారో సో వాటిని మీరు అర్థం చేసుకొని వాళ్ళకి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. దీంతో పాటు పర్ఫామ్ యాడ్ హ్యాక్ డ్యూటీస్ యాజ్ నీడెడ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మనకు యాడ్ హ్యాక్ డ్యూటీస్ కూడా ఉంటాయన్నమాట. అంటే యాజ్ పర్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ని బట్టి మాత్రమే మీరు యొక్క యాడ్ హ్యాక్ డ్యూటీస్ కూడా చేయాల్సి ఉంటుంది. సో ఇది వచ్చేసి మీరు చేయాల్సినటువంటి వర్క్ అనమాట. గైస్ వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసే స్కిల్స్ కనుక చూసుకుంటే గైస్ ఇక్కడ చూడండి ఎక్సలెంట్ రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్, అదర్ లాంగ్వేజెస్ అండ్ అసెట్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీకైతే ఇంగ్లీష్లో ఎక్సలెంట్ రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. సో ఈ యొక్క
స్కిల్స్తో పాటు మీకు ఎక్సలెంట్ కస్టమర్ సర్వీస్ స్కిల్స్ కూడా ఉండాలి. సో ఇక కమ్యూనికేషన్ స్కిల్స్ వచ్చేసి మీకు ఇంగ్లీష్లో అండ్ అలాగే అదర్ లాంగ్వేజ్ లైక్ తెలుగు కావచ్చు, కన్నడ కావచ్చు, హిందీలో కావచ్చు, మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ కనుక ఉంటే యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది. బట్ మ్యాండేటరీ అయితే కాదు, ఓన్లీ మీకు ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ కనుక ఉంటే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే దీంతో పాటు నాలెడ్జ్ ఆఫ్ ఫ్యాషన్ అండ్ లగ్జరీ ప్రోడక్ట్ అండ్ అసెట్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఈ యొక్క ఫ్యాషన్కి సంబంధించి అలాగే లగ్జరీ ప్రోడక్ట్స్ సంబంధించి మీకు నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. అలాగే మీకు ఏమైనా ప్రయర్ ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టయితే అంటే వర్క్ ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టయితే యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది. బట్ మ్యాండేటరీ అయితే కాదు, బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ అలాగే దీంతో పాటు మీకు ఇంటర్నేషనల్ బీపీఓకి సంబంధించి, ఇంటర్నేషనల్ కాలింగ్ సంబంధించి, అలాగే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, ఇంటర్పర్సనల్ స్కిల్స్, సో ఇక స్కిల్స్ అయితే మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇక స్కిల్స్ అన్ని కూడా రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాట్స్ ఇన్ ఇట్ ఫర్ యూ అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీరు ఈ యొక్క కంపెనీలో వర్క్ చేయడం వల్ల సో మీకు బెనిఫిట్ ఏంటి అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు యొక్క కంపెనీలో వర్క్ చేయడం వల్ల బెస్ట్ కెరీర్ గ్రోత్ అయితే ఉంటుందన్నమాట. అండ్ అలాగే మనకు జాబ్ ఆపర్చునిటీస్ కూడా అంటే మనకు హై పేయింగ్ జాబ్ ఆపర్చునిటీస్ కూడా ఇక కంపెనీ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ అలాగే మనకు కంటిన్యూస్ లెర్నింగ్ ఆపర్చునిటీస్ కూడా ఇక కంపెనీ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఫాస్ట్ పేస్డ్ ఎన్విరాన్మెంట్ అయితే ఉంటుంది కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి గైస్. సో మనకి ఇక్కడ నోట్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. దిస్ ఈజ్ ఫర్ 3 months ఆఫ్ షార్ట్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ ఇది వచ్చేసి అంటే ఫస్ట్ మీరు అప్లై చేసుకున్న తర్వాత వన్స్ సెలెక్ట్ అయ్యారంటే ఫస్ట్ 3 months అంటే షార్ట్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అనమాట ఇది. సో మనకు ఫుల్ టైం పర్మనెంట్ కూడా ఉంటుంది. వన్స్ ఇక 3 months కంప్లీట్ అయిపోయిన తర్వాత బేస్డ్ ఆన్ యువర్ వర్క్ పర్ఫార్మెన్స్ని బట్టి మిమ్మల్ని అయితే సో పర్మనెంట్ ఎంప్లాయ్ అయితే వీళ్ళు కన్వర్ట్ చేయడం జరుగుతుంది. సో మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ కూడా ఇక కంపెనీ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసుకున్నట్టయితే గైస్ ఇక్కడ చూడండి మనకు చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇఫ్ యూ హ్యావ్ స్ట్రాంగ్ వర్బల్ ఆర్ రిటర్న్ కమ్యూనికేషన్ యూ కెన్ కాల్ అండ్ ఆల్సో షేర్ యువర్ అప్డేటెడ్ రెజ్యూమ్స్ అండ్ వాట్సాప్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మీకు యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టయితే సో మీరు డైరెక్ట్గా హెచ్ఆర్ రిక్రూటర్స్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. అదేవిధంగా మీ యొక్క అప్డేటెడ్ రెజ్యూమ్ని అయితే హెచ్ఆర్ రిక్రూటర్స్ యొక్క కాంటాక్ట్ నెంబర్కి అయితే వాట్సాప్ అయితే చేయొచ్చు అనమాట. సో వాట్సాప్ అయితే చేసేసేయండి ఫస్ట్. అండ్ అలాగే సో ఇక నెంబర్ని అయితే మీరు కాంటాక్ట్ అవ్వండి. సో ఇక్కడ మనకు హెచ్ఆర్ కాంటాక్ట్ నేమ్ కూడా క్లియర్గా మెన్షన్ చేశారు, అమీర్ మమతాజ్ అని చెప్పేసి. సో ఇక నెంబర్కి అయితే మీరు కాల్ చేసేసి మీ యొక్క డౌట్స్ని అయితే క్లియర్ చేసుకునేసి ఆన్లైన్ ఇంటర్వ్యూస్ అయితే అటెండ్ అవ్వండి. అండ్ అలాగే ఇక్కడ చూడండి మనకు మెయిల్ ఐడి కూడా ప్రొవైడ్ చేశారు. సో ఇక మెయిల్ ఐడికి కూడా మీకు అప్డేటెడ్ రెజ్యూమ్ అయితే సెండ్ చేసేసేయండి. మెయిల్ ఐడికి అదేవిధంగా వాట్సాప్ నెంబర్కి రెండింటికి కూడా మీకు అప్డేటెడ్ రెజ్యూమ్ అయితే సెండ్ చేసేసేయండి. సో మేము మాట్లాడగలము అనుకుంటే మీరు డైరెక్ట్గా కాల్ చేసేసి హెచ్ఆర్ రిక్రూటర్స్ దగ్గర అయితే మాట్లాడండి గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బిజినెస్ అవర్స్ కనుక చూసుకున్నట్టయితే సో మనకు ఆఫ్టర్నూన్ 12 o'clock నుంచి ఈవినింగ్ 6 o'clock వరకు అనమాట. సో ఈ యొక్క టైమింగ్స్లోనే మీరు కాల్స్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే మీ యొక్క రెజ్యూమ్స్ని అయితే మీరు సెండ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇదైతే గుర్తుపెట్టుకోండి. వన్స్ మీరు రెజ్యూమ్స్ని సెండ్ చేసిన తర్వాత మీ యొక్క రెజ్యూమ్స్ని అయితే వాళ్ళు రివ్యూ చేస్తారు. సో రివ్యూ చేసి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని ఓది మెయిల్ ఆర్ ఫోన్ కాల్ ద్వారా కాంటాక్ట్ అయ్యి బేస్డ్ ఆన్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ని బట్టి మీకు ఆన్లైన్ ఇంటర్వ్యూ ఆర్ ఆఫ్లైన్ ఇంటర్వ్యూస్ అయితే వీళ్ళు కండక్ట్ చేసేసి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఇదైతే మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ అనమాట. ఎటువంటి కాంట్రాక్ట్ బేసిస్ జాబ్ అయితే కాదు కాబట్టి మిస్ చేసుకోకుండా ఈ యొక్క ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ కేసు. ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేశారంటే మీకు ajsjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు అప్లై లింక్ క్లిక్ టు అప్లై అని చెప్పేసి గ్రీన్ కలర్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేస్తారంటే మీకు ఇంటర్ఫేస్లో ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓపెన్ తర్వాత సింపుల్ ఇక్కడ అప్లై ఉంది కదా, సో ఇక అప్లై బటన్ అయితే క్లిక్ చేసేసేయండి గైస్. సో క్లిక్ చేసిన వెంటనే మీకు ఆల్రెడీ నౌకరీలో ప్రొఫైల్ కనుక ఉన్నట్టయితే డైరెక్ట్గా మీరు సో ఇక నౌకరీ ప్రొఫైల్ని అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోవచ్చు. నాకు ఆల్రెడీ ప్రొఫైల్ అయితే ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా అయితే అప్లై చేస్తున్నాను. ఇన్ కేస్ మీకు నౌకరీ ప్రొఫైల్ లేకపోతే మాన్యువల్గా అయితే అప్లై అయితే చేసుకోండి. సింపుల్గా మీ యొక్క బేసిక్ డీటెయిల్స్ అలాగే ఎడ్యుకేషన్ డీటెయిల్స్, ఎక్స్పెన్స్ డీటెయిల్స్, స్కిల్స్ అన్ని కూడా ఎంటర్ చేసేసి సబ్మిట్ అప్లికేషన్ అయితే క్లిక్ చేసేసండి. మీ యొక్క రెజ్యూమ్ని అప్లోడ్ చేసేసి సో మీరు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేసిన తర్వాత నెక్స్ట్ పాపప్ అయితే ఇలా రావడం జరుగుతుందన్నమాట. యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ అప్లైడ్ టు హైరింగ్ ఫర్ ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ అని చెప్పేసి ఇలా వస్తేనే మీకు అప్లికేషన్ ఫామ్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు. ఇలా అయితే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలక్షన్ ప్రాసెస్ అయితే మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు అప్లికేషన్ అయితే వాళ్ళు రివ్యూ చేసి బేస్డ్ ఆన్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ని బట్టి సో మీకు ఆన్లైన్ ఇంటర్వ్యూ, టెలిఫోన్ ఇంటర్వ్యూస్ అయితే వీళ్ళు కండక్ట్ చేసి జాబ్కి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.